ప్రైజ్ లార్డ్. ఉదయకాల సమయంలో మీకు నా ప్రత్యేకమైన శుభము తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తున్న మోషే అరణ్యంలో వాళ్ళకి నీళ్ళు లేనప్పుడు వాళ్ళు మోషే మాకు నీళ్లు కావాలి అని అడిగినప్పుడు వెంటనే మోషే దేవుడికి ప్రార్థించగా దేవుడు వెంటనే మోషే ఆ వడదేకి వెళ్ళి మాట్లాడు, అది నీకు నీళ్ళు ఇచ్చినని సంఖ్యాకాండం 28వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. మోషే యొక్క వీక్నెస్ సాతానుకు తెలుసు, మన వీక్నెస్ కూడా సాతానుకు బాగా తెలుసు. మనల్ని ఎక్కడ కొట్టాలో ఎక్కడ పడేయాలో సాతానుకు బాగా తెలుసు. కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా తెలియజేస్తున్నారు. మోషే ఎదిగినప్పుడు ఐగుప్తులో కోపంతో ఒక మనిషిని కొట్టి చంపేస్తాడు. అందును బట్టి మిద్యాను అనే అరణ్యానికి వెళ్ళిపోతాడు. దేవుడు బండతో మాట్లాడు అని అన్నప్పుడు మాట్లాడక కోపం పాత కోపాన్ని సాతాను మళ్ళీ ప్రేరేపించి బండతో మాట్లాడక బండను కర్రతో గట్టి కొడతాడు. ఒక్కసారిగా లక్షల మంది నడిపిస్తున్న మోషే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్లకుండా ఆగిపోతుంది. నా జీవితంలో కూడా మన వీక్నెస్ ఏంటో, మన బలహీనత ఏంటో సాతానుకు బాగా తెలుసు. మన విడిచిపెట్టే కోపాన్ని మరలా మనకు ముందు తీసుకొస్తాడు, కోపాన్ని రేపుతాడు. మనం విడిచిపెట్టే వ్యసనాలు మనం ముందు పెట్టి మనం బానిసలుగా చేస్తాడు. భార్య భర్తలు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో కోపాన్ని పుట్టించి అల్లరి లేపుతాడు. మనకున్న ప్రశాంతతను విడదీస్తాడు. మనకున్న మంచి పేరును సర్వనాశనం చేస్తాడు. ఆఖరికి మనకు దేనికి పనికి రాకుండా జీవితం పైన విరుక్తి పట్టేలా చేస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ సహోదరుడు నేను తెలియజేస్తున్నాను, మన వీక్నెస్ ఏంటో సాధన తెలుసు. కాబట్టి దేవుని దగ్గర సహాయం కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలని ప్రభు పేరడం తెలియజేస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.